ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అహ్మదాబాద్ లో అయింది. అప్డేట్ మీరు కూడా చూసి ఉంటారు. దాదాపు 265 మంది చనిపోయినారు. ఎట్లా చూడాలి ఈ విషాదాన్ని? మొదటగా ఈ ఘటన దురదృష్టకరం, చాలా బాధాకరమైనటువంటి అంశం. 265 మంది వాళ్ళ ప్రాణాలు అకస్మాత్తుగా, అనేక రకాల కుటుంబాలు అటాచ్మెంట్ ఉండి, పిల్లలు మహిళలు ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పైకి ఎగిరినటువంటి 5 నిమిషాల్లోనే పూర్తిగా దగ్ధమైపోయినటువంటి ఘటన ఇప్పటి వరకు భారతదేశంలో జరగలేదు. ఇది మొదటిసారిగా జరిగింది. ఇది బాధాకరమైనటువంటి అంశం. వీటి మీద ఆ కుటుంబాలని ఆదుకోవడంలో గాని, ఇప్పటికీ గాయాల పాలైనటువంటి వాళ్ళకు మంచి చికిత్స అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలా. అట్లాగే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు పూర్తిగా ప్రభుత్వం అండదండలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఎం తరఫున కూడా ఆ బాధితులకు, ఆ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ ఘటనకు సంబంధించిన దాని మీద కూడా పూర్తిగా సమగ్రంగా విచారణ జరిపించాలా. ప్రైవేట్ రంగానికి అప్పగిస్తే ఎక్కువ భద్రత ఉంటుంది అనే పేరుతో పోర్టులన్నింటినీ కూడా అదానికి, ఏరోప్లేన్లన్నింటినీ కూడా టాటాకు ప్రైవేట్ పరం చేసింది భారతదేశం. ఎయిర్ ఇండియాను 2022లో ప్రైవేట్ పరం చేశారు. ఈ ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఇంత భారీ నష్టం జరిగినటువంటి ఘటన జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఇదే ప్రభుత్వం రంగంలో ఉండింటే, ప్రభుత్వ రంగంలో ఉంటే ప్రాణాలు, మనుషుల ప్రాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. డబ్బుల కంటే కూడా, వ్యవహారాల కంటే కూడా మనుషుల్ని కాపాడేదానికి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం అనేది చేయడం వల్ల ఇంతమంది ప్రాణాలు గాలిలోకి వదిలేస్తే మరి ప్రభుత్వం బాధ్యత రహిత్యం కదా మనుషుల యొక్క ప్రాణాల మీద. అందుకని వీటికి ప్రైవేట్ పరం జరిగితే ఎంత తీవ్రంగా నష్టం జరుగుతుందో అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లాగే ఈ మొత్తం ఘటనకు సంబంధించినటువంటిది ఏంటి, ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది, ఎందుకు ఆ ఘటన జరిగింది, వీటి మీద పూర్తి సమగ్రమైనటువంటి విచారణ కూడా జరిపించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో కొనసాగాలి ఇలాంటివన్నీ కూడా. ప్రైవేట్ రంగంలో ఉండడం అనేది జరిగితే అది డబ్బును సంపాదించడానికి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప మనుషుల యొక్క మానవ ప్రాణాలని, వాళ్ళ భవిష్యత్తుని ప్రాధాన్యత ఇచ్చేటటువంటిది కాదు ప్రైవేట్ రంగం. అందుకని ప్రభుత్వం ఆ రూపంలో ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది.